అలెగ్జాండర్ చక్రవర్తి గురించి బహుశా మీ అందరికి కూడా తెలుసు. క్రీస్తు పూర్వం గ్రీసు దేశంలో మాసిదోనియా అనేటువంటి ప్రాంతాన్ని పరిపాలించాడు. చాలా గొప్ప చక్రవర్తి. చాలా దేశాల మీదకి వెళ్ళి దండెత్తి ఆ రాజ్యాలన్నీ కూడా తన స్వంతం చేసుకున్నాడు. ఓ రోజున ఈ అలెగ్జాండర్ చక్రవర్తి గారి దగ్గరికి సముఖంలోనికి ఒక వ్యక్తి వచ్చి రాగానే అలెగ్జాండర్ చక్రవర్తి గారు అడిగారట, ఏంటి బాబు నీకేం కావాలి, నా దగ్గర నుంచి ఎలాంటి సహాయం కావాలని నువ్వు నా దగ్గరకు వచ్చావు అంటే, ఆ వచ్చిన వ్యక్తి అన్నాడట, అయ్యా మీ దగ్గర నుంచి నాకు ఎంత ధనము కావాలి అన్నాడట. అనగానే అలెగ్జాండర్ చక్రవర్తి గారు తన దగ్గర ఉన్న మంత్రిని పిలిచి అడిగాడట, అతను ఏం అడిగాడో ఆ ధనమంతా కూడా ఇచ్చేసి పంపించేసేయండి అన్నాడట. ఇప్పుడు ఆ మంత్రి అన్నాడు, అయ్యా చక్రవర్తి గారు మీకు అర్థమవుతుంది అసలుకి ఆయన ఎంత అడిగాడో తెలుసా, అతను తన పరిమితికి మించి చాలా ఎక్కువ మొత్తముల ధనాన్ని అడిగాడయ్యా. అది ఇవ్వటానికి ఎలా సాధ్యమవుతుంది, ఏదో కొంత అడిగితే ఇస్తాం కదా, చాలా ఎక్కువ అడిగాడు, ఇచ్చేయమంటావా అంటే, ఇప్పుడు అలెగ్జాండర్ చక్రవర్తి అన్నాడట, చక్రవర్తిని నేను, నా మాట అంటే మాటే, నేను ఒకటి జారీ చేశాను అది జరిగిపోవాల్సిందే, నేను ఆజ్ఞాపిస్తున్నాను ఆదేశిస్తున్నాను కాబట్టి అతను అడిగింది అతనికి ఇచ్చి అన్నాడట. సరే తన ధనాగారంలోకి తీసుకెళ్ళాడు. ఎంతైతే అడిగాడో అంత మొత్తంలో ధనాన్ని ఇచ్చి పంపించేశాడు. ఆ వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత మంత్రి చక్రవర్తి గారి దగ్గరికి, అలెగ్జాండర్ చక్రవర్తి దగ్గరికి వచ్చాడు. అయ్యా చాలా పెద్ద మొత్తంలో ధనం అడిగేశాడు, మీరు కాదనకుండా ఇచ్చేశారయ్యా, ఎందుకు అంత డబ్బు అంత ధనం అతనికి ఇచ్చేశారు అంటే, ఇప్పుడు అలెగ్జాండర్ చక్రవర్తి అన్నాడట, అతను అడిగింది నా దృష్టికి కొంతే, ఎందుకో తెలుసా, నేను అలెగ్జాండర్ చక్రవర్తిని, నేను ఎప్పుడు ఇచ్చినా ఎలా ఉండాలో తెలుసా, నా ఘనతకు తగ్గట్టుగా ఉండాలి కాబట్టి తను అడిగింది నేను ఇచ్చేసాను కాబట్టి డబ్బు నాది, ఈ ధనాగారం అంతటి మీద అధికారం నాకుంది కాబట్టి, ఈ రాజ్యాన్నంతా పరిపాలించిన చక్రవర్తిని నేను కాబట్టి నేను ఎవరికైనా ఇవ్వగలిగిన సామర్థ్యం శక్తి నాకుంది కాబట్టి నీ పన్ను చూసుకో అని చెప్పాడు అంటే అలెగ్జాండర్ చక్రవర్తి. ఇప్పుడు ఎందుకు చెప్తున్నా తెలిసి మాట, ఒక భూ సంబంధమైన రాజుకే ఆ వ్యక్తి అడిగిందంతా కూడా ఇవ్వాలి అనిపిస్తే, రాజులకు రాజులు ప్రభువులకు ప్రభువు, మనము ఆరాధించే దేవుడు ఐశ్వర్యవంతుడు, మనము అడిగిన దానిని ఆయన మనకు అనుగ్రహించేటువంటి దేవుడు కనుక నీవు అడిగిన దానిని ప్రభువు నీకు అనుగ్రహిస్తాడు, నీకు దీవెన కలుగునట్లు ప్రభువు వారు ఏం చేస్తాడట, ఆయన ఆజ్ఞాపిస్తాడు.